నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మ. ప్రతిరోజు మనం ఏదో ఒక క్రైమ్ స్టోరీ మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో ఒక 2 క్రైమ్ స్టోరీలు అత్యంత హృదయ విదారకంగా అనిపించింది. ఇంతకుముందు మాట్లాడుకున్నది ప్రియుడి మోజులో పడి భర్తని చంపేయడాలు చూసాం కదా. పిల్లలు కూడా చంపేశారు కదా, ఆ మేఘాలయ ఇన్సిడెంట్ అది. ఈరోజు మనం చూస్తే బ్యాంక్ మేనేజర్ అంటున్నారు, బట్ మనం క్లియర్గా చూస్తుంటే బ్యాంక్ ఎంప్లాయ్ అట ఆయన. తల్లితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు, కూతురుతోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అతను. ఇంకేం మాట్లాడతాం? మీరు అడుగుతుంటేనే ఏదో బేతాళుడు కథలాగా ఉంది. విక్రమార్కుడు సినిమాలో, బట్టి విక్రమార్కుడు సినిమాలో బేతాళుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్తుంటారు, 2 అడుగులు కనిపిస్తాయి, అడుగుజాడలు కనిపిస్తాయి. పెద్ద అడుగు పాదంలో వెంటను వెళ్ళు, నేను పెద్ద అడుగులు కాబట్టి నేను ఆ తల్లిని చేసుకుంటా, చిన్న అడుగుల్ని చిన్న అమ్మాయిని నేను చేసుకుంటా అని తండ్రి కొడుకులు వెళ్తారు. అక్క చెల్లెలు అనుకుంటారు, ఏదో సంథింగ్ అనుకుని వెళ్తారు. తీరా వెళ్తే అక్కడ పెద్ద పాదాలందే కూతురు అంట, చిన్న పాదాలంటే తల్లి అంట. ఇంకా సరే అంటే ఆ కథలో అలా ఉంటుంది. వరసల గురించి మాట్లాడితే మళ్ళీ కన్ఫ్యూజను. బట్ అదే అడుగుతాడు బేతాళుడు, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏమని పిలుచుకుంటారు అంటే పెళ్లి చేసుకున్నట్టేనా? చేసుకుంటారట. అప్పుడు వాళ్ళకి పుడితే పిల్లలు ఏమవుతారు ఒకరికొకరు అనేది బేతాళుడి ప్రశ్న. అది విక్రమార్కుడు చెప్పలేకపోతాడు. అప్పుడు బేతాళుడు తన భుజం మీద ఉండి రహస్యం చెప్తాడనమాట. తెలిసి చెప్పకపోతే తల వేయి చెక్కలైపోతుంది కథ ప్రకారం. సో అట్లాగా మీరు ఇప్పుడు చెప్పేది తల్లికి కూతురికి కలిపి ఆ బ్యాంకోడు డిపాజిట్లు వేసాడు అంటే ఇంకా ఏం టాలెంటెడ్. సరే, ఆ టాలెంట్ పక్కన పెడితే కూతురికి సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుని తల్లి కూతురు కలిపి ఆ పిల్లోని చంపేశారు. వీళ్ళ కార్యకలాపాలకు అడ్డొస్తున్నాడని, అంతే కదా. అయ్యా, మొన్న జరిగిన సంఘటన కూడా అదే కదా. ఈ బీరం కూడా ఇంకా దారుణం కదండి. అంటే ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది లేదు, అన్ని కల్ముషం అయిపోయాయి, కానీ తల్లి ప్రేమ ఇంకా కల్ముషం అవ్వలేదు అని స్టేటస్లో పెట్టుకుంటుంటాం కదా. మరి అక్కడ ఎప్పుడో గెట్ టుగెదర్ జరిగిందంట. రీయూనియన్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఆ రీయూనియన్లో వాడు ఎవడో కలిశాడంట. మొగుడిని 3 పిల్లల్ని పెరుగులో విషమిచ్చి కలిపి, అదే మొగుడు లక్కీగా బయటికి వెళ్ళిపోయాడు వాటర్ ట్యాంక్ డెలివరీ చేయడానికి. బీరం కూడా ఇక్కడ మనకి హైదరాబాద్ బీరం, ఒకటి ఏపీలో, ఒకటి తెలంగాణలో. ఎంత బాగున్నారో పిల్లలు. అంటే మనం సామాజిక వర్గం గురించి అట్లా కాదు, కానీ వాళ్ళ స్కిన్నే కొంచెం మంచిగా ఉంటుంది కదండి, మంచి కలర్ ఉంటారు వాళ్ళు. సో పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు. అది కలికాలం బ్రహ్మంగారు చెప్పిన వాడిని అందుకే జరుగుతున్నాయేమో అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. అసలు అటువంటి వాళ్ళని ఏం చేయాలో కూడా మనం అడిగిన వెంటనే చెప్పలేం. వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు మారుతారు అని. మారరు. వాళ్ళకి ఏం చేయాలి అసలు? అందుకే కదా తల్లి ఎవరైనా తనతో పాటు ఉన్న అతను కూతురు మీద కన్నేస్తే ఈవిడ చంపేయాలి ముందు వాడిని. అలా చంపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సొంత భర్త సొంత కూతురు పైన అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తున్న టైంలో చంపేసిన తల్లుల కథలు కూడా విన్నాము. సొంత కాదు, నేను కథ విన్నాను. అంటే ఆ తల్లి 2వ పెళ్లి చేసుకుంది. ఆ భర్త దీని కూతురు మీద కన్ను వేశాడట. అంటే ముందు భర్తతో కన్న కూతురు మీద కన్ను వేశాడు. అప్పుడు ఆ తల్లి రియాక్ట్ అయ్యి చంపేసింది. ఇలాంటివి చూసాం. అంటే వాడికంటే నా కూతురు కాదులే, అటు చూడండి వాడు ఎట్లా. అంటే అలా అనుకుంటే కొన్ని పర్టికులర్ రిలీజన్స్ కూడా ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. వాళ్ళు ఒక తల్లి పిల్లలు తప్ప ఇంకే తల్లి పిల్లలకైనా చేసుకోవచ్చు. వాళ్ళకి అది ఇబ్బంది. ఇంటి పేరు వేరైతే చాలు. ఇంటి పేరుతో ఇంటి పేరు కూడా కాదు, ఇంటి పేరు సేమ్ ఉన్నా ఆ తల్లికి పుట్టిన వాళ్ళు తప్ప పక్కన మళ్ళీ బాబాయిలు వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కదా, అలాగైనా వాళ్ళు చేసుకోవచ్చు అంట, తప్పు లేదంట. సో నేను అది విన్నాను ఒక పర్టికులర్ రిలీజియన్. అది ఫాలో అవుతారు కొంతమంది. అది అంటే అంటున్నాను తప్పు కాదు. అంటే ఇప్పుడు అలా చూసినప్పుడు సమాజంలో సేమ్ అటువంటి సమాజంలో ఉన్న ఎవడో ఒకడు మరి వాళ్ళకి తప్పులేదు, వాళ్ళది రక్తమే మనదే రక్తమే, వాళ్ళ రక్తం ఎరిపే మన రక్తం ఎరిపే, ఎవడు చెప్పాడురా కులాలు మతాలని చెప్పి ఎవడో ఎడ్జ్ వరకు వచ్చినాడు గేట్ దాటడానికి ట్రై చేస్తాడు. అవి కూడా జరిగాయిగా. అంటే చాలా ఇట్లాంటివి. అసలు మీరు అన్నట్టు 6 నెలల బేబీ నుంచి 60 ఏళ్ళ ముసలిదాని వరకు ఎవరిని వదలట్లేదు. సో ఇలాంటి వాటికి అదేదో ఉంటుంది బుక్ ఏంటి గరుడ పురాణంలో, అది చదివితే అసలు నిజంగా ఇటువంటి వాళ్ళకి అదేదో సలసల కాగే నూటిలో వేస్తారని, ఆ కాలుతున్న స్తంభాన్ని కౌగులించుకోమంటారని చెప్తారు. అంటే భవిష్యత్తులో ఇటువంటి వెధవలు ఉంటారని తెలిసే బుక్ రాశారా, లేదా కలికాలం ప్రభావం ఎలాగ ఉంటుందని
నిజంగా బుక్ ముందే అలా పొందుపరచబడిందా అనేది డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు అనాదిగా మనం మాట్లాడుకున్నప్పుడు మగ జాతి ఇంతే, మగోడి ఇంతే మనం సాధారణంగా వింటూ ఉంటాం. అనేస్తూ ఉంటాం. ఆడవాళ్ళని కాస్త సున్నితంగా చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు అవే జరుగుతూ వచ్చాయి కూడా. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆడ జాతి కూడా ఇంతేనా, ముఖ్యంగా తల్లులు సమానమేగా. ఇప్పుడు అన్నిట్లో పోటీ పడుతున్నారు కదండి, తప్పే ఉంది. మేము తక్కువ క్రైమ్లో, మేము క్రైమ్లో ఉంటాం అంటున్నారు. సో తల్లేంటి ఎవరితోనూ అంటే ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. పెంచలేక, భర్త సరిగ్గా ఉండక, వాళ్ళకి సరైన చదువు చెప్పించలేక, తిండి పెట్టలేక, బట్టలు ఇవ్వలేక, ఎదుగుతున్న ఆడపిల్లల్ని సరిగ్గా బట్టలతో కప్పలేక, కొన్ని సందర్భాలలో తల్లి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం చూసాం. అవసరం కాదు, చంపేయడం చూసాం. చంపకుండా కొన్నిసార్లు తప్పుదోవ పడతా ఉంటాం. తప్పుదోవ పట్టింది కూడా మీరు అన్నట్టు పిల్లల్ని పోషించడానికో, వాళ్ళ గుడ్డ కప్పడానికో తప్పని పరిస్థితుల్లో. అక్కడ అరే అబ్బా తల్లి చూసావా అన్నాం గానీ ఎక్కడ తల్లిని మనం నిందించలేకపోయాం. భయపడిపోతుంది ఆడపిల్ల కూడా. ఇప్పుడు అలా కాదు, ఆ వ్యక్తితో కూతురులో రిలేషన్ ఉందని నీకు తెలుసు, ఆ అభంశుభం తెలియని నా పిల్లోడు ఏం చేశాడు, ఆ పిల్లోని చంపేశారు. మళ్ళీ ఇంకెక్కడెక్కడ దేశాల్లోనూ, ఇంకెక్కడ రాష్ట్రాల్లోనూ కాదు, మన పక్కనే. భయం వేయట్లేదు. అంటే ఇది న్యూస్లో రాలేదు, వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక దగ్గర ఒక స్టోరీ, అంటే వైజాగ్లో ఉన్నప్పుడు ఒక స్టోరీ చూశాను. ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. ఒక తల్లి ఇటువంటిది, అంటే ఇప్పుడు భర్త వీడు ఎలాంటిదా అని చెప్పి కూతురు పుట్టాక వదిలేసి వెళ్ళిపోయాడు. సో తల్లి ఇటువంటి మెంటాలిటీ. సో కూతురికి ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన 2 సంవత్సరాలకో భర్త చనిపోయాడు. సో కూతురు కూడా ఇంకా సింగిల్ అయిపోవడం, ఈవిడ తల్లిలాగే తయారైంది కూతురు కూడా. వన్ ఫైన్ డే ఏమైంది, ఈ తల్లి మెయింటైన్ చేస్తున్నవాడు ఎవడో ఉంటే రెడ్ హ్యాండెడ్గా కూతురు తాలూకులో చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు దొరికిపోయింది. దొరికిపోవడం వెంటనే ప్లేట్ ఎలా మార్చేసింది, లేదు కూతురుకు సంబంధం కోసం వాడిని తీసుకొచ్చానని చెప్పి ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేస్తుందో వాడికే కూతురునిచ్చి పెళ్లి చేసింది ఆ తల్లి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కూతురు కూడా తల్లి మాట అంటే ఏంటి మా అమ్మాయిని నాకు ఇలాగా ఇంత దెబ్బేసిందా అనే ఆలోచనలు కూడా వచ్చినా బాధపడుతూ ఎలాగా తిని కూడా తిరుగుడు అలవాటు పడిపోయింది కదా, చేసేసుకుంది. పిల్లలు కూడా కనేసింది. ఇప్పుడు ఏమైంది, ఆ చక్కగా ఆ కూతురు చనిపోయింది, కూతురికి ఇంకో కూతురు పుట్టింది, తను ఉంది, ఆ తల్లి ఉంది. ఆ తల్లి ఇప్పుడు నరకయాతన అనుభవిస్తుంది. చేసిన పాపం ఊరికే పోతుందా, మనం అనొచ్చు అనకూడదు నాకు తెలియదు. ఎందుకు మనం ఈ సినిమా చూసారా మీరు, అంతులేని కదా. అసలు ఆ టైంలోనే ఆయనకి ఇలాంటివి జరుగుతాయన్న ఆలోచన ఎప్పుడు వచ్చిందో అప్పట్లో షాక్ అయిపోయి ఉంటారు. బట్ లాస్ట్గా తల్లి సూసైడ్ చేసుకుంటుంది. అంటే అప్పుడే ఏదో ఆలోచన, అంటే అదే అంటానండి, ఎక్కడో జరిగిన సంఘటన లేదా ఎక్కడో పేపర్లోనో పుస్తకంలో చదివిన ఆర్టికల్ బట్టి దర్శకుడు ఒక కథ రాసుకుంటాడు. ఇప్పుడు అది సర్వసాధారణం. చాలా మంది ఏమంటారంటే ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు అంటారు. బట్ అలాంటి సంఘటనలు ఎక్కడో జరిగితే వినేవారు, సినిమాల రూపంలో తెలుసుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందిగా, ఈజీగా తెలిసిపోతుంది. మరి ఇట్లాంటి సర్వసాధారణం అయిపోయింది. ఆశ్చర్యపోవట్లేదు, కామన్ లేరా, ఏముందిలే ఇవాళ న్యూస్ రేపు వేస్ట్ పేపర్ అంటున్నారు కదా, అట్లా అయిపోయింది. ఇంకా మనం కలికాలం అనుకోవడం, ఊరుకోవడం అంతే. థ్యాంక్ యూ అండి.